ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోలేదని మాట్లాడుతున్న వాళ్ళు 2 నెలలుగా ముఖ్యమంత్రి గారితో జీవీ రెడ్డి ఎందుకని మాట్లాడలేదు? ఇదే జీవీ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ కావాలి అంటే మీకు నాకన్నా ఎక్కువ యాక్సెస్ ఉంటుంది తనకి. ముఖ్యమంత్రి గారు అదే అడిగింది, మీరు నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒక పక్క ఒక ఐఏఎస్ అధికారికి అలాగే తన ద్వారా నియామకం చేపట్టబడ్డ ఒక చైర్మన్కి మధ్య ఒక వివాదం నడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉండి వారిద్దరి మధ్య సమన్వయం సాధించే ప్రయత్నం చేశారు. కానీ అదే సందర్భంలో వారు పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా తన పార్టీ నాయకుడు ఒక సఫికేషన్ ఎదుర్కొంటూ ఉన్నాడు. ఒక అధికారి సహాయ నిరాకరణ ఎదుర్కొంటూ ఆత్మగౌరవ సమస్య తన పార్టీ నాయకుడు ఎదుర్కొంటూ ఉంటున్నాడు. అటువంటప్పుడు పార్టీ కోణంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అంతిమంగా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా, అలాగే తన శ్రేణులకి అండగా నిలవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకసారి అంశం తన దృష్టికి వచ్చిన తర్వాత జీవీ రెడ్డికి ఆయన ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా, ఆయన ఆత్మగౌరవం సమస్యగా ఫీల్ కాకుండా ఇంకొంచెం ఎలాబరేటివ్గా అష్యూరెన్స్ ఇచ్చి ఉండాల్సింది. నేను మాట్లాడతా అంటే నా దృష్టికి తీసుకురాకుండా మీడియాకి ఎందుకు వెళ్ళావు అని చెప్పని మందలిస్తూనే ఆ తర్వాత కుటుంబ పెద్దగా జీవీ రెడ్డికి అష్యూరెన్స్ ఇచ్చి ఉండాల్సింది. నేను మాట్లాడతా, ఆ విషయాలన్నీ తెప్పించుకుంటా, నేను పరిష్కరిస్తా, కొన్నాళ్ళు వెయిట్ చేయి, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్స్, బడ్జెట్, గవర్నర్ ప్రసంగం, ఈ హడావిడిలో ఉన్నాం, ఈ పరిస్థితులు సద్దుమణిగిన తర్వాత దీని మీద దృష్టి పెడతా అని చెప్పనే కొంత అష్యూరెన్స్ ముఖ్యమంత్రి గారి వైపు నుంచి కనుక జీవీ రెడ్డికి ఇచ్చున్నట్టయితే ఇవాళ ముఖ్యమంత్రి గారిని బ్లేమ్ చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. ఏమవుతుంది, ఐఏఎస్లకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ శ్రేణులకు ఇవ్వటం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన అధికార వ్యవస్థకి ఇచ్చే ప్రాధాన్యత పార్టీ శ్రేణులకు ఇవ్వరు అని చెప్పని, ఆయనలో మార్పు లేదు, ఆయన నా కార్యకర్తే తొలి ప్రాధాన్యత అని చెప్పని చెప్పినా కూడా అది కార్యకర్తలని ఎన్నికలకు ముందు తనకు అనుకూలంగా సమాయత్తం చేసుకోవడానికి చెప్తున్న స్టేట్మెంటే తప్ప ఆచరణపూర్వకంగా ఆయన మొదటి నుంచి ఎలా అయితే అధికార వ్యవస్థకి ప్రాధాన్యత ఇస్తారో ఇప్పుడు కూడా అదే విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారు అన్న అభిప్రాయం నిన్నటి నుంచి చర్చనీయాంశంగా మారింది. ఇది ఇంకొంచెం ఒక అడుగు ఎక్స్టెండ్ అయ్యి ఆఖరికి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ మీద కూడా ప్రభావం చూపాలనే స్థాయికి, బాయ్కాట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనే స్థాయి వరకు కూడా కార్యకర్తల నుంచి, సోషల్ మీడియా నుంచి కూడా డిమాండ్లు లేవనెత్తబడతా ఉన్నాయి. కాబట్టి ఏంటంటే మొట్టమొదట పోటీలో ఉన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ అభ్యర్థులు ఈ వివాదానికి బాధ్యులు గారు. ఇవాళ వాళ్ళు ఎన్నిక పార్టీ తరఫున ఎదుర్కొంటా ఉన్న సందర్భంలో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు నెగ్గిన ఈస్ట్ వెస్ట్ జిల్లాల్లో అక్కడ 34కి 34 కూటమి అభ్యర్థులు నెగ్గిన దగ్గర, అలాగే కృష్ణా గుంటూరు జిల్లాల్లో 33కి 33 కూటమి అభ్యర్థులు నెగ్గున్న దగ్గర ఆ జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్ని కాంప్లికేటెడ్గా మార్చాలి అని చెప్పనే ఆలోచన 100కి 100 పాళ్ళు ప్రమాదకర సంకేతాలకు దారితీస్తుంది. ఈరోజేదో జీవీ రెడ్డి విషయానికి ఎమ్మెల్సీ ఎలక్షన్ను ముడిపెట్టి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయడం ద్వారా అంతిమంగా రాజకీయ ప్రత్యర్థికి పాలు పోసినట్టు అవుద్ది. ఆ విషయాన్ని గమనించాలి శ్రేణులు కూడా. ఇవాళ ఎన్నికల మీద ప్రభావమే చూపి జగన్మోహన్ రెడ్డి ద్వారా బలపరచబడ్డ పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావునే గెలిపించారు అనుకుందాం. దానివల్ల అంటే అంతిమ నష్టం చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే అవుద్దా? కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నిర్ణయాలు. ఇవాళ అదే గుంటూరు జిల్లాలో ఎన్నికలు జరిగి కోరుకున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటే నిస్తేజంగా మారిపోయి ఉన్న అమరావతి పనులు వేగవంతమవుతూ ఉన్నాయి, పోలవరం పనులు వేగంగా పరుగులెత్తుతూ ఉన్నాయి. అలాగే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ కెనాల్ ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ నిర్మాణం తలపెట్టుకుంటూ ఉన్నారు. అన్నిటికి తోడు పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే ప్రయత్నం జరుగుతూ ఉంది. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళల్లో కొనసాగించే ప్రయత్నం జరుగుతూ ఉన్న దగ్గర తిరిగి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి ఊతమిచ్చే నిర్ణయాలు చేయడం అనేది 100కి 100 పాళ్ళు ఆక్షేపణీయం. కాబట్టి జీవీ రెడ్డి ఇప్పుడు ఈ సందర్భం కూడా నా ఉద్దేశం అయితే
తను ఇప్పుడు స్పందించాల్సింది కాదు. ఎందుకంటే ఖచ్చితంగా తను సంయమనం పాటించి తీరాలి. అదే సందర్భంలో అసలు తన పదవి బాధ్యతల నుంచి పారిపోవటం ఏంటి? నీకు ఆత్మగౌరవ సమస్య వచ్చింది అనుకున్నప్పుడు నీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తుది వరకు పోరాటం చేయి. ఇవాళ 2 ప్రెస్ మీట్లకే ఇవాళ అంటే 2 ప్రెస్ మీట్లు పెట్టిన తర్వాత ఒక నిస్సహాయుడిలాగా నీ పదవి బాధ్యతల నుంచి త్యజించి పారిపోతే సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది. యంగ్స్టర్వి, చదువుకున్నావు, రేపటి రోజున ఏ ఉన్నత స్థానాలకు చేరడానికి ఆస్కారం ఉండేదో అటువంటిది ఇంత వేగంగా ఇంత విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకొని దాని పర్యవసానం నీ రాజకీయ భవిష్యత్తుకి నువ్వు ముగింపు పలుకుంటే వల్ల అది నువ్వు తీసుకున్న నిర్ణయ ప్రభావం ఇవాళ పార్టీలో విదిన్ ద పార్టీ కూడా ఒక చర్చనీయాంశంగా మారిందనేది వాస్తవం. ఏదేమైనా సరే ఇప్పుడు ఈ జీవీ రెడ్డి అంశం చిలికి గాలివాన్లాగా అంటే వైసీపీకి అస్త్రంగా మారకపోయినా విదిన్ ది టీడీపీ పార్టీ ఒక సంక్షోభ పరిస్థితికి దారితీసింది. ఏదేమైనా సరే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదే సందర్భంలో జీవీ రెడ్డి వైపు నుంచి ప్రభుత్వానికి సవాలు విసిరే స్థాయిలో, పార్టీకి సవాలు విసిరే స్థాయిలో నేను పార్టీ క్రియాశీలక సభ్యత్వానికి, జాతీయ అధికార ప్రతినిధికి, అంటే పార్టీ పదవులకు కూడా రాజీనామా చేస్తున్నానని చెప్పని తను ప్రకటించడం ద్వారా పార్టీతో సంబంధ బాంధవ్యాలు తనకు తానుగా తెంచుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ జీవీ రెడ్డికి అంటే తెలుగుదేశం పార్టీకి జీవీ రెడ్డి ఎంత సేవ చేశాడో కేవలం 2.5-3 సంవత్సరాల అటాచ్మెంట్లో తెలుగుదేశం పార్టీ కూడా జీవీ రెడ్డికి అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యత, గుర్తింపు, గౌరవం ఇచ్చింది. తనకు తాను నామినేటెడ్ పోస్టుల వ్యవహారంలో లైవ్ మీడియా చర్చలో అన్యాయంగా ఆ రోజు పార్టీ నాయకత్వాన్ని బ్లేమ్ చేసినా కూడా ఆ రోజు దాన్ని ఒక ఇష్యూగా పరిగణలోకి తీసుకోకుండా చాలా ఉన్నత స్థాయి తనకు కల్పించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జీవీ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం, ఈ టైమింగ్ అనేది మాత్రం ఖచ్చితంగా నా దృష్టిలో ఆక్షేపణీయమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.